స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి కేవలం దేవుని యొక్క కృపను బట్టి గతించిన పునరుద్ధానం మొదలుకొని ఈ పునరుద్ధానం వరకు కూడా ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు కూడా దేవునికి స్తోత్ర. మరి పునరుద్ధానపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యపు వెలుగులో మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవాలని, ప్రభువందు ప్రభు యొక్క శక్తి సామర్థ్యాల చేత మీరు మీ కుటుంబాలు నింపబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. మంచిది. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే వాక్య భాగాన్ని ధ్యానం చేసే ముందుగా ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి దేవుని మందిరాలను తీయలేకపోయాం. మరి వచ్చే వారం దేవుని మందిరాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అయితే మొదటి ఆరాధన వచ్చే ఆదివారము 1 గంటకి ప్రారంభం కానయింది. కాబట్టి ఈ మాటలను విని ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకు సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడు అని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, నిత్య నమ్మకానికి స్థిరమైన ప్రేమకు ఆధారమైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో నీవు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మా బాధలలో ఓదార్పు దొరుకుతూ ఉంది. మాతో నీవు మాట్లాడి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చెక్కి సరిదిద్ది వాక్యం చేత నడిపించబడే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే, పెంతెకోస్తు అనే పండుగ దినమున దేవుని ఆత్మచేత నింపబడిన దేవుని ప్రజలు అన్య భాషలు మాట్లాడుతూ నాలుక అగ్నిజ్వాలల వలె విభజించబడి దేవుని స్వరమును వింటూ దైవ ప్రత్యక్షతలు చూస్తూ ప్రభువుకి సమీపస్తులుగా ఆత్మచేత నింపబడి దేవుని నామ ఘనతకు ఎంచబడినటువంటి ఒక సమూహమును చూచి అనేకులు విభ్రాంతి చెందారు, అనేకులు ఆశ్చర్యపోయారు, అనేకులు విస్మయం పొందారు. ఆ పరిస్థితుల్లో దేవుని సేవకులు అపోస్తలుడైన పేతురు ఆ సమయముందు నిలవబడి దేవుని యొక్క ఆత్మకున్న గొప్ప స్థితిని, ఆత్మ యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ ప్రజలకు వివరిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, దేవుని ఆత్మ తన ప్రజలను బలపరుస్తూ ఉంది. ఆత్మచేత ప్రతి ఒక్కరూ నింపబడవలసిన వారై ఉన్నారు. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. అయితే దేవుడు అంచె దినముల యందు తన ఆత్మను తన ప్రజలపై కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి ఆ పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత దేవుని ప్రజలందరూ కూడా ఒలీవల కొండ యొద్ద నిలవబడి దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గలిలయ ప్రజలను చూచి, దేవుని సేవకులను చూచి, అపోస్తలులను చూచి, ఆ గలిలయ ప్రాంతపు వాసులను చూచి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. గలిలయ ప్రజలారా, మీరెందుకు బాధపడుతూ ఉన్నారు? మరెందుకు ఏడ్చుచూ ఉన్నారు? నేను ఎట్లు వెళుతునో నేను తిరిగి అట్లే వస్తాను. నేను ఉండు స్థలంలో మీకును కూడా స్థలమును సిద్ధపరిచి వెళ్ళనయుంటున్నాను. మీకు తోడుగా ఉండడానికి ఆదరణకర్తను నేను పంపించుచున్నాను అని దేవుడు మానవాళి నిమిత్తము పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మనందరికీ కూడా పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంది. సర్వసత్యంలోనికి నడిపించిన దేవుని ఆత్మ మనము అపేక్షించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటను వింటున్న వారందరూ హృదయాలలో దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత వారందరూ మేడగదిలో కూర్చోండి,
దేవుని ఆత్మ చేత నింపబడ్డానికి ఏ ఆత్మనైతే దేవుడు అనుగ్రహించాడో ఆ ఆత్మను వారి జీవితాలలో అపేక్షించి ఆత్మను పొంది వారు నడిపించబడ్డానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థనా గదిలో ఉన్నారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ అగ్ని జ్వాలలుగా వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులైరి. వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని స్వరాన్ని వింటున్నారు, దైవ ప్రత్యక్షతలను చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వీరు త్రాగి మత్తులై మాట్లాడుతూ ఉన్నారా అనేవాళ్ళు కొంతమంది, వీళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు అనేవాళ్ళు కొంతమంది, వీళ్ళు మాట్లాడే భాష మేము చేసే ప్రతి కార్యమును కూడా బయట పెడుతుంది అని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి దేవుడు పరిశుద్ధాత్మతో అపోస్తులుడైనటువంటి పేతురును నిలవపెట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, అంచె దినముల యందు దేవుడు తన ఆత్మను కుమ్మరించనయ్యున్నాడు. మీ కుమార్తెలు కలలు కనెదరు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు దేవుని సముఖమునందు ఆనందిస్తారు అని అనేక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని వివరించుకుంటూ, ఇదిగో మీరందరూ కూడా మారు మనస్సు పొంది బాప్తిస్మపు అనుభవంలోనికి మీరు వస్తేనే కానీ బాప్తిస్మపు విషయమై పాప క్షమాపణ నిమిత్తము మీ జీవితాలను ఉదక స్నానం చేయబడి దేవునికి ఇష్టలుగా, దేవునికి శ్రేష్ఠులుగా మీరు ఉంటేనే కానీ మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు అని పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఇలా అడుగుతూ ఉన్నారు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు? యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తులోనే విమోచన రక్షణ ఉన్నదని, ఆయన రాజ్యాన్ని చేరాలని నీ మాటల ద్వారా మా హృదయాలు బలపడ్డాయి. నీ మాటల వలన మేమందరము కూడా సిద్ధపరచబడుతున్నాం. ఇప్పుడు మేమేం చేయాలి అని వారందరూ అడుగుచూ ఉన్నప్పుడు పేతురు గారు ఇట్లు మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుని యందు బాప్తిసం పొందాలి అని ప్రభువు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా బాప్తిసము తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే గమనించండి, అక్కడ ఇంచుమించు దాదాపుగా 3000 మంది బాప్తిసపు అనుభవాల్లోనికి వచ్చినట్లుగా దేవోక్తి సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బాప్తిసము పొందిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దైవ జనాంగముగా సిద్ధపరచబడుతున్న వారు, ఆశీర్వాదానికి ఆ గొప్ప స్థితికి పొందడానికి యోగ్యులుగా పిలువబడుతున్నటువంటి వారందరిని గురించి అపోస్తులుడైనటువంటి పేతురు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదే మనం ధ్యానం చేయాల్సినటువంటి ధ్యానాంశం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనాన్ని గమనించినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించెను. గమనించండి ఈ మాటలను, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. మూర్ఖులకు ఈ తరము వారి నుండి బయటకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై దేవునికి ఇష్టలుగా, దేవునికి యోగ్యులుగా, దేవునికి శ్రేష్ఠులుగా, ఆయన నామ మహిమార్థముగా, ఆయన ఆశీర్వాదాలను అనుభవించేటువంటి వారిగా ఉండాలని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పేతురు చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ తరము వారు మూర్ఖ తరము వారై ఉన్నారు. ఆ తరములో నుండి మీరు బయటకు రావాలి. ఈ తరము వారు మూఢులై ఉన్నారు. ఆ మూఢత్వంలో నుండి మీరు బయటకు రావాలి. ఎందుకు అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే, ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపపడాలి అంటే, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడాలంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, తన మూర్ఖత్వపు జీవితాన్ని విడిచిపెట్టాలి, లోకం యొక్క ఆశలను విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టలుగా, దేవునికి యోగ్యులుగా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే దేవుని వాక్యానుసారముగా వారి జీవితాలను సిద్ధపరచుకోవాలి. వారు లోకంలోనే ఉంటారు, లోకములో కలవడానికి ఇష్టపడరు. వారు లోకముతోనే వారి జీవితాన్ని కొనసాగిస్తారు, లోకస్తుల చేత నడిపించబడ్డానికి ఇష్టపడకూడదు. అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి అని దేవోక్తి చాలా తేటగా బయలుపరుస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేస్తే ఈ తరము వారు ఎలా ఉన్నారు అంటే మూర్ఖులుగా ఉన్నారు.
మూర్ఖత్వము చేత, మూఢత్వము చేత వారి జీవితాలను దేవునికి లోపరుచుకోక, దేవునికి వశపరుచుకోక, దేవుని మాట వినక మూర్ఖత్వము చేత వారి జీవితాలను కొనసాగిస్తూ ఉండగా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారి నుండి మీరు వేరవ్వాలి. మూర్ఖ స్వభావము, మూర్ఖత్వము, మూఢత్వము, మూఢుడు వంటి చేష్టలు నీ జీవితంలో ఉండకూడదు అని దేవుక్తి చాలా తేటగా బయలుపరుస్తూ ఉంది. అయితే గమనించండి, ఇంతకీ మూర్ఖులు ఏ విధముగా ఉంటారు? మూర్ఖత్వ స్వభావం కలిగిన వారు ఏ విధంగా మాట్లాడతారు? ఏ విధమైన ఆ మూఢత్వము చేత వారు నడిపించబడతారు? మనం ఆలోచన చేస్తే మనము వారి లక్షణాలతో ఉన్నామో లేదో, మనము వారిలాగా నడుస్తున్నామో లేదో అనేది మనకి చాలా తేటగా బయలుపరచబడుతుంది. ఇక్కడ రాయబడింది, మూర్ఖులైన ఈ తరము వారిలో నుండి. ఈ తరములో అనేకులు మూర్ఖులున్నారు. ఇంతకీ మూర్ఖులు అనగా ఏంటి? ఆ కింద వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఫుట్ లో రాయబడి ఉంది. ఫుట్ లో మూర్ఖుడు అనగా వంకరైన వాడు, అనగా వంకరగా మాట్లాడేవాడు, వంకరి తలంపుల చేత తన వ్యక్తిత్వ జీవితాన్ని కొనసాగించేవాడు. వాడి ఆలోచనలు వంకర, వాడి బుద్ధి వంకర, వాడి యొక్క తలంపులు వంకర, వాడి నడవడిక వంకర. ఇంకా ఒక మాటగా చెప్పాలి అంటే, మూఢుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, వాడు ఏదైనా ఆలోచిస్తే అది వాడి ఆలోచన వాడికే మంచి అని అనిపించుకునేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. మూఢుని ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, చాలా కోపోద్రేకముగా, చాలా ఉద్రేకముగా, చాలా భయంకరమైనటువంటి ఆలోచనల చేత నడిపించబడతాడు. వాని దృష్టికి వాడే మంచోడుగా కనిపిస్తాడు. వాడేమనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటాడు. వాడు ఏం చేస్తే అదే రైట్ అనుకుంటాడు. మూఢుడు, మూర్ఖుడు, మూఢత్వము చేత నడిపించబడేటువంటి వాని గురించి జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు రాశాడు. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే, మూర్ఖుల నోరు నాశనాన్ని కోరుకుంటుందట. మూర్ఖుల నోరు ఎప్పుడూ నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎదుటి వారిని చూసి నాశనం అయిపోవాలి అని, ఎదుటి వారిని చూసి వారు నాశనం అయిపోయి పాడైపోవాలని వారి నోరు ఎప్పుడు కూడా నాశనాన్ని కోరుకుంటూ అపేక్షిస్తూ ఉంటుంది. మరికొన్ని వచనాల్లో మనం గమనించినట్లయితే, మూర్ఖుల మార్గము వాని దృష్టికే మంచిది. 13వ అధ్యాయము 20వ వచనాన్ని గమనించినట్లయితే, మూర్ఖుడు ఆ సహవాసము ఎవరితో చేస్తాడు అంటే, వాడు ఎవరికైతే మూర్ఖత్వ స్వభావం చేత నడిపించబడుతూ ఉంటారో, అనగా వాడిలాగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడితోనే వాడి సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. 14వ వచనంలో గమనించినట్లయితే, బెత్తము వంటి గర్వ స్వభావం కలిగి ఉంటాడట. గర్విష్టిగా, ఎవడి మాట విననివాడిగా, ఎవడు చెప్పినట్లుగా చేయనివాడిగా, వాడి దృష్టికి వాడే మంచివాడిగా, వాడు ఏదనుకుంటే అదే వాడి దృష్టికి మంచిదిగా కనిపించేటువంటి స్వభావం చేత నడిపించబడుతూ ఉంటాడు. ఇంకా జ్ఞాని అయిన సొలొమోను అనేక వచనాల్లో రాస్తూ ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు. కంక్లూజన్ గా ఒక మాట చెప్పుకోవాలి అంటే, మూర్ఖుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, తన దృష్టికి తానే మంచివాడు అనుకుంటూ ఉంటాడు. తన ఆలోచన తనకే మంచిది అనుకుంటాడు. ఇంకా చెప్పాలి అంటే, ఇక వాడికంటే గొప్పవాడికి ఎవడు కూడా లేడనుకుంటాడు. వాడు ఎవడు చెప్పినా వినడు. వాడి మంచి కోసం చెప్పినా, వాడి క్షేమం కోసం చెప్పినా, లేక వాడు జ్ఞానము కలిగి జీవించాలని 4 మంచి మాటలు వాడి కోసం మనం బోధించినా, వాడు ఏ మాటలు కూడా పట్టించుకోకుండా వాడి చెవిని పక్కన పెడుతూ ఉంటాడు. మూఢుని స్వభావం, మూఢుని మూర్ఖత్వం, మూఢుని యొక్క తత్వం అలాంటి స్వభావం. ఈనాడు చాలా మంది మూర్ఖత్వ స్వభావంతో ఉంటూ ఉన్నారు. దేవుని మాటలు వింటున్నారు, దేవుని మాటలకు వారి జీవితాలను అప్పగించుకుంటున్నారు. కానీ మూర్ఖుని వలె వాడి దృష్టికి వాడే మంచివాడిగా, ఎవడు మాట వినని వాడిగా, ఎవడు చెప్పింది చేయని వాడిగా, గర్వ స్వభావముతో, చెడు సహవాసముతో వాడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకే ఆ మూఢుని మార్గంలో నీవు నడవకూడదని, మూఢునితో సహవాసము చేయకూడదని, మూఢుని
మూడుని యొక్క గర్వం చేత నీవు నడిపించబడకూడదని మూడుని గురించి, మూర్ఖత్వమైన ప్రజలను గురించి, మాట వినని వారిని గురించి బైబిల్ అనేక వచనాలు తెలియచేయబడుతున్నాయి. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలను గమనిస్తున్న మీ జీవితాలలో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి మూర్ఖ స్వభావం, మాట వినని తత్వం, నీ దృష్టికి నీకే మంచిది అనేటువంటి స్వభావం నీ జీవితంలో ఏమైనా ఉంటే నీవు మూర్ఖుడుగాను, మూఢుడుగాను, మూఢత్వమైనటువంటి పరిస్థితులతో నీవు నడిపించబడుతున్నావు. నీవు మూర్ఖుడుగా ఉంటున్నావు, మూఢురాలుగా ఉంటున్నావు. మూఢురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. ఇంటిని చక్క పెట్టుకోవడం చేత కాదు, తన కుటుంబాన్ని చక్క పెట్టుకోవడం చేత కాదు, తన జీవితాన్ని చక్క పెట్టుకోవడం చేత కాదు, తనకు నచ్చినట్లుగా ఉంటుంది. మూఢుడు అంతే, మూఢురాలు అంతే. మనుషులు మూఢత్వము చేత వారి జీవితాలను కొనసాగించుకుంటూ మంచి చెప్తూ ఉన్నా మంచి వారు వినడానికి ఏమాత్రము కూడా ప్రయత్నం చేయరు. అందుకే మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి మీరు వేరుపడి రక్షణ పొందండి. మీరు మూర్ఖుల్లాగా ఉండొద్దు, మూర్ఖ స్వభావం చేత నడిపించబడద్దు. నీ దృష్టికి నువ్వే మంచివాడిగా, ఎవడు చెప్పినా నువ్వు విననివాడిగా, నీకు ఏది తోచితే, ఏది నచ్చితే దానినే చేసేవాడిగా, ఎదుటి వారిని నాశనము కోరుకునేవాడిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగినట్లయితే మారు మనసు ఎక్కడుంది నీలో? పాప క్షమాపణ అనేది ఎక్కడుంది నీలో? నీ క్రైస్తవ జీవితాన్ని, ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని కొనసాగించాలి అంటే మూర్ఖులకు ఈ తరములో నుండి నువ్వు వేరుపరచబడాలి, లోకంలో నుండి వేరుపరచబడాలి, లోకస్తుల్లో నుంచి వేరుపరచబడాలి, లోక ఆశల్లో నుంచి వేరుపరచబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ నేను దేవుని బిడ్డనని నీ జీవితాన్ని కొనసాగిస్తావో నా దేవుడు నిన్ను ఏమాత్రము కూడా పట్టించుకోడు. నా దేవుడు ఏమాత్రము కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోడు. ప్రియ క్రైస్తవులారా, బైబిల్ గ్రంథంలో మూర్ఖులకు ఈ తరము నుండి వేరై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తరములో వారందరూ కూడా మూర్ఖులే. ఈ తరము ఏ తరము అంటే మూర్ఖత్వరము. అంటే ఎవరి మాటలను పట్టించుకోరు, ఎవరు చెప్పినా వారి ఆలోచనలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోరు. అయ్యో నా మంచి కోసమే కదా, అయ్యో నా మేలు కోసమే కదా, అయ్యో నా క్షేమం కోసమే కదా అనే విధమైన ఆలోచన వారికి రాదు. ఆ తరము ఏ తరము అంటే మూర్ఖ తరము. బైబిల్లో కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని తరాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకమైన జనం ఉన్నారట, ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకమైన ప్రజలు ఉన్నారట. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జగాలు మారినా మారని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు అన్ని తరాలలో నిలిచి ఉన్నా ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తరముల చేత నడిపించబడుతూ ఒక్కొక్క రకముగా జీవిస్తూ ఉన్నారు. గమనించండి, ఒక్కొక్క తరములో వారు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ తరము వారు దేవునికి దూరమైపోతూ ఉన్నారు. దేవుని ఎదుట మూర్ఖమైన స్వభావముతో వారి స్వభావ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మొదటి తరాన్ని మనం చూసినట్లయితే దేవోక్తి సెలవిస్తుంది మూర్ఖులకు తరమట. ఇప్పుడు మనం చూసాం మొదటి తరము మూర్ఖ తరము. ఆ తరములో ఉన్న వారందరూ ఎవరి మాట పట్టించుకోరు. మేలు చెప్పినా వారు కీడు చేయడానికి, నాశనం చేయడానికి, గర్వం చేత విర్రవేగడానికి, తోడనాడడానికి మాత్రమే వారి జీవితాలను సిద్ధపరచుకుంటారు. ఒక్కసారి మొదటి తరములో మూర్ఖులకు తరములో నీవు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. రెండవ తరాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. రెండవ తరాన్ని మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక తరం కనిపిస్తూ ఉంది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక తరము కనిపిస్తుంది. ఆ తరానికి నేను పెట్టిన పేరు దేవునిని ఎరుగని తరమట. దేవుడు అంటే ఎవరో కూడా తెలియని తరం. మొదటి తరము మూర్ఖమైన తరము. రెండవ తరాన్ని గమనించినట్లయితే
దేవుడంటే ఎరగని తరమట. ఇక్కడ ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుడు చేసిన, ఐగుప్తులో చేసిన, లేక అరణ్య మార్గంలో దేవుడు సంచరించి ఆ పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, వారి పాదములకు రాయి తగలకుండా దేవుడు ఎన్ని సూచక క్రియలు చేశాడో, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఎన్ని మహత్కార్యాలు జరిగించాడో, ఆ మహత్కార్యాలన్నిటినీ కూడా ఎరగని ఒక తరము పుట్టిందట. గమనించండి, ఇది పితరులలో నుంచి పుట్టబడిన మరొక తరము. ఈ తరములో ఉన్నటువంటి వారు యెహోవాను గాని, యెహోవా చేసిన కార్యాలను గాని, ఈ దేవుడు జరిగించిన మేళ్లను కాని తల్లిదండ్రులు చెప్పినా, వారి పితరులు చెప్పినా ఏమాత్రము కూడా పట్టించుకోక, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఆ కార్యాలు చేస్తాడా, అసలు దేవుడే లేడు అనే ఒక తరము పుట్టిందట. ఆ తరములో ఉన్నటువంటి వారు దేవుణ్ణి సేవించడం మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలను గురించి మర్చిపోయారు. దేవుడు వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని వారి బ్రతుకులో జరిగించిన మేలులన్నిటినీ కూడా మర్చిపోయి బయలు దేవతలను పూజించి, నమస్కరించి, ఆరాధన చేసే ఒక తరము వారు పుట్టారు. ఈ తరానికి నేను పెట్టిన పేరు దేవునిని ఎరుగని తరం. ఈ తరములో వారు దేవుని యొక్క కార్యాలను మర్చిపోయారు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వలన బ్రతుకుతూ, దేవుని వలన జీవిస్తూ, ఒక పూట తినడానికి కూడా బ్రతుకులేని మన జీవితాలను 3 పూటల తినడానికి మన దేవుడు ప్రత్యేకమైన కృపను తన ప్రజలకు కలగచేశాడు. ఆయన కృప ఎంత గొప్పది అంటే, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంచుకొని ఆయన దయ ఆయుష్కాలమంతయు నడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే కాలంలో దేవుడు తన ప్రజలను ఎట్లు నడిపించాడో, ఎట్లు విడిపించాడో, ఎన్ని రకాలుగా ఆశోదించినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ఎన్ని రకాలుగా మోషేని హింసించినా, ఆ ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకువెళ్లాలని, ఆఖరికి దేవుని ఆజ్ఞలను మీరారని దేవుడు కూడా మోషే మీద కోపపడి, మోషేని నువ్వు కనాను దేశాన్ని చేరవు, నువ్వు కనాను దేశాన్ని చూస్తావని ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మోషే అనుభవిస్తూ ఉన్నా, దేవుని ప్రజలు తప్పక వాగ్దాన దేశమును చేరాలని మోషే తన నడుమును కట్టుకుని ప్రయాణాన్ని కొనసాగించాడు. మధ్యలో ఎన్ని సూచక్రియలు దేవుడు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆకలిస్తే వారికి అన్నం పెట్టాడు, దాహం వేస్తే వారికి నీళ్లు ఇచ్చాడు. వారు మాంసాపేక్ష కలిగినప్పుడు పురేడు పిట్టలను పంపించాడు. ఉపద్రవముల చేత, కష్టముల చేత, రోగముల చేత, తాపకరమైన శాపముల చేత, సర్పముల చేత వారు కొట్టబడినప్పుడు, కాల్చబడుతున్నప్పుడు, భయంకరమైన హింసకరైన శోధనలో వారు ఎండిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి దప్పికలను తీర్చాడు. వారి నాలుకల యొక్క తడిని ఆరనివ్వకుండా చేశాడు. వారి నడుస్తూ ఉండగానే వారి బట్టలు వారికి పొడుగు చేశాడు. వారి చెప్పులు అరిగిపోకుండా వారి ప్రయాణపు పద్ధతిని, వారి ప్రయాణపు విధి విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని అణువణువున, ప్రతి క్షణమున ఎన్నో మేలులు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని మేలులు అనుభవించి ఇన్ని కార్యములను చూచినటువంటి పితరులు, ఆ పితరుల కాలము కాక దేవునిని ఎరగని ఒక తరము పుట్టిందట. అంటే దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు, దేవుడు జరిగించిన మేళ్లను మర్చిపోయి విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. ఈ లోక దేవతలను ఆరాధించడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని చెప్పుకుంటూ విగ్రహారాధన ప్రత్యక్షంగా నువ్వు చేయట్లేదు, కానీ పరోక్షంగా నీవు విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. నీ హృదయమునే, లేక నీ శరీరమునే, నీ దేహమునే, నీ దేహములో ఉన్న అవయవాలనే క్రోమము అనే, క్రోధము అనే, కోపము అనే విగ్రహాలను నీలో పెట్టుకుని నీవు ఆరాధన చేస్తూ ఉన్నావు. గమనించండి, దేవునిని ఎరగని తరము. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఎరగని వాడిగా నీవు ఉంటే దేవుని యొక్క కోపం నీ మీద రగలదా? దేవుని కోపం నీ మీద మండదా? దేవుని ఉగ్రత నీవు తాళలేనంత భయంకరమైన పరిస్థితి అయిపోతుందని ఒక్కసారి నువ్వు గమనించవలసినటువంటి వాడిగా నీవు ఉన్నావు. ఎందుకు అంటే దేవునిని ఎరిగి ఉండి, దేవుని యొద్ద నుంచి మేలు పొంది ఉండి, దేవుని కృపను అనుభవించి ఉండి కూడా పితరులు వారికి చెప్పిన పితరులు, నాయనా మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు అని పితరులు ఆ తరము వారికి చెప్పినా, ఆ తరము వారు ఏ స్థితిలో ఉన్నారంటే దేవుడు లేడు,
దేవుడు నిజమైన దేవుడు ఈయన కాదు అని దేవునిని ఎర్రగని తరము అనగా దేవుణ్ణి మరిచిపోయే తరము. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆ తరములో వారిగా ఉంటుంటారు. మేలులు పొందుకుంటారు, ఆశ్చర్య కార్యాలను చూస్తూ ఉంటారు. నాయన, అబ్బా, తండ్రి అని మొర్రపెట్టినప్పుడు ప్రతి విషయంలోనూ దేవుడు సహాయం చేసిన కొన్ని పర్యాయాలు వారి జీవితంలో దేవునిని ఎరగలేనట్లుగా, దేవునిని మరిచిపోయేటట్లుగా, దేవునిని విడిచిపెట్టేటట్లుగా వారి ప్రవర్తన కొనసాగిస్తూ ఉంటారు. వీరెవరు అంటే దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చేవారుగాను ఉంటూ ఈ లోకానికి ఇచ్చే స్థానాన్ని కూడా లోకము చేత నడిపించబడుతూ, లోకపు ఆశలు, లోకపు కోరికలు, లోకపు తలంపుల చేత వారి వ్యక్తిగత జీవితాలను కొనసాగించి దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాడు. తీరా దేవుణ్ణి విడిచిపెట్టి వేస్తే, దేవుణ్ణి మరిచిపోతే, అమ్మా నువ్వెందుకు దేవుణ్ణి మరిచిపోయావు, అమ్మా నువ్వెందుకు దేవుని మందిరానికి రావడం లేదు, ఎందుకు జీవము కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు పోగొట్టుకున్నావు అని అడిగితే ఆమె అంటుంది, ఆ దేవుడు ఏం చేసాడేటండి మాకు, ఆ దేవుడు మా జీవితంలో ఏం చేశాడు, ఏ కార్యం చేశాడు? ఈ రోజు నీకున్న స్థితి, ఈ రోజు నీకున్న పలుకుబడి, ఈ రోజు నీకున్నటువంటి గొప్ప స్థితి నా దేవుడు కలగ చేసినంత సేపు అనుభవించావు. అనుభవిస్తూ ఉండగా కలగ చేసిన వాడిని నువ్వు మర్చిపోయావు. కలగ చేసినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయి నీకు నచ్చినట్లుగా నీకున్న డబ్బును బట్టో, పలుకుబడిని బట్టో, లేక హోదాను బట్టో, లేక పేరు అంతస్తులను బట్టో దేవునిని ఎర్రగని తరము వాడిగా నీవు ఉంటూ ఉన్నావు. ఆయన చేసిన మేలులను మర్చిపోయావు, ఆశ్చర్య కార్యములను మర్చిపోయావు. బాల్యపు దశ నుంచి నిన్ను గొప్ప స్థితిలోనికి నిలవపెట్టినటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మర్చిపోయావు. ఈరోజు చాలా మంది శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, వేదనకరమైన పరిస్థితులు వారికి అలుముకున్నప్పుడు ఆ దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయి. మూర్ఖులకు ఈ తరము నుండి వేరై రక్షణ పొందాలి అంటే నీవు ఆ మూర్ఖ తరములో ఉండేవారిగా నీవు ఉండకూడదు. రెండవది, దేవునిని ఎర్రగని తరములో వారిగా నీవు ఉండకూడదు. ఎప్పుడైతే దేవునిని ఎర్రగని తరములో వారిగా నీవు ఉంటూ ఉన్నావో నీ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. తద్వారా పరమార్థము కూడా నీవు పొందుకోలేవు. ప్రభువు వలన కృపను పొంది, ప్రభువు వలన మేలు పొంది నీ జీవితాన్ని సంతోషదాయకంగా మార్చినటువంటి దేవుణ్ణి నువ్వు మరిచిపోతే నీ దుస్థితి ఏమైపోతుందో తెలుసా? విడిచిపెడితే నీ బ్రతుకేమైపోతుందో తెలుసా? ఆయనను నీ జ్ఞాపకం చేసుకోకపోతే నీ యొక్క పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? బైబుల్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, మర్చిపోయినటువంటి వారిని లోయ కాకులు వచ్చి వారిని పీక్కులు తింటాయట. భయంకరమైనటువంటి పరిస్థితులు వారిని ఆవరించి వారికి తగినటువంటి దుస్థితిని దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. మరిచిపోయేటువంటి వారికి కలిగేటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి స్థితిగతి. ఈరోజు నీవు నీ జీవితంలో ఎన్నో కార్యములు చేసినటువంటి దేవుణ్ణి ఎరగకుండా నీవు మర్చిపోతున్నట్లయితే, ఎరగకుండా జ్ఞాపకము చేసుకోకుండా నువ్వు మర్చిపోయినట్లయితే నీ బ్రతుకునకు అర్థం లేదు. ఇదిగో దేవుణ్ణి ఎరగని తరములో నీవు ఉంటున్నట్లయితే నీ బ్రతుకునకు అర్థం లేదు. ఈరోజు ప్రపంచానికి తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు క్రీస్తు ఒకడు ఉన్నాడని, ఆయన మానవాళి పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచాడని యావత్ ప్రపంచానికి తెలుసు కూడా ఆయనను ఎరగని వారిగా చాలా మంది ఉంటున్నారు. ఆయన నోటితో ఒప్పుకోలేని వారిగా చాలా మంది ఉంటున్నారు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఎవరైతే ఈ లోకంలో దేవుని గురించి ఒప్పుకుంటారో యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుట వారిని గురించి ఒప్పుకుంటాడని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోకపోతే, ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోకపోతే, ఆయన పాప క్షమాపణ నిమిత్తమే మనకు రక్షణ కలగ చేశాడు అని ఆ గొప్ప స్థితిని నువ్వు ఒప్పుకోకి ఉండకపోతే నీ బ్రతుకునకు అర్థం లేదు. మహాభయంకరమైన శోధనలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఒకసారి ఆలోచన చేసి, దేవునిని ఎర్రగని తలంలో నీ ఉండక ఎరిగి జ్ఞాపకము చేసుకుని నిత్యము ఆయనను గురించి తలంచి, ఆయన కార్యాలను గురించి జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించేటువంటి వ్యక్తిగా, ఆయనను గణపరిచేటువంటి వ్యక్తిగా నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మూడవ తరాన్ని గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది,
వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ ఒక తరము కనిపిస్తున్నారు. ఈ తరము వారు చేసే పని ఏంటంటే వ్యభిచారమును పాపమును చేయువారి తరమట. ఈ తరానికి నేను పెట్టే పేరేంటంటే వ్యభిచారమును పాపమును చేసేటువంటి వారి తరము. ఈ తరము వారు ఏం చేస్తూ ఉన్నారు? పాపమునకు లొంగి, పాపములోనే ఉంటూ, పాపమును తింటూ, పాపమును త్రాగుతూ, పాపములోనే దొర్లుతూ పాప జీవితంని ప్రేమించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అనగా వ్యభిచార దాహముతో కళ్ళకు భయంకరమైనటువంటి పాపమును చేస్తూ మహాభయంకరమైనటువంటి శాపకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభువుని వెంబడించాలి అంటే, క్రీస్తు బిడ్డలుగా దేవుని జనాంగముగా పిలువబడాలి అంటే, రక్షణ పొంది బాప్తిస్మపు అనుభవం గుండా నడిపించబడాలి అంటే అక్కడున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రీస్తుని వెంబడించాలి అంటే తన శిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడింపవలని. పై వచనాలు మనం గమనిస్తే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. శిలువను ఎత్తుకోవడం అంటే నీవు చెక్క శిలువను మెడలో తగిలించుకోవడం కాదు. శిలువను ఎత్తుకోవడం అంటే ఒక పెద్ద శిలువను నీ యొక్క శరీరం మీద ముద్రించుకోవడం కాదు. శిలువను ఎత్తుకొని ఆయన గురించి ప్రకటించడము అంటే నీ జీవితంలో చస్తే సమాధి పెట్టిని నీ కూడా తీసుకుని రావడమే నీ శిలువను నువ్వు ఎత్తుకుని నడవడం అంటే. అంటే నీ జీవితము, నీ అశేష జీవితము ప్రభు కోసం వాడబడాలని, ప్రభు నామ మహిమార్థముగా ఉంచబడాలని అక్కడ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షింపగోరువాడు ఎవడైనా దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొని. తన ప్రాణమును కాపాడుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. నేను జీవితాంతకాలం బ్రతికేవాలి, ఏ రోగము, ఏ యొక్క శాపము నా మీదకి రాకుండా, సంపూర్ణంగా చావంటూ లేకుండా సంపూర్ణంగా బ్రతకాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని జనాంగమా, మరణము అనేది దేవుడు ప్రజలకు పెట్టిన వరము. మరణం అనేది ప్రపంచంలో లేకపోతే ప్రపంచము ఏ పరిస్థితిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే తన ప్రాణమును దక్కించుకునేవాడు ఆ ప్రాణమును పోగొట్టుకుంటాడట. దేవుని కోసం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు వాడు యుగ యుగములు కూడా రక్షించబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని పక్షమున నిలవబడిన నీవు, దేవుని చేత నిలవబడిన నీవు, ఆయన పిలుపునకు లోబడి ఆయన ఏర్పాటునకు వచ్చిన నీ జీవితంలో నీ శిలువను నీవు ఉపేక్షించుకోవాలి. నీ క్రైస్తవ జీవితంలో నీ పాపాన్ని, నీ వ్యభిచారాన్ని, నీ వ్యభిచారపు దాహాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించగలగాలి. ఎప్పుడైతే నీవు ఆ తరములో నుండి నువ్వు వేరుపరచబడి దేవునికి ఇష్టడుగా జీవిస్తావో, దేవుని ఎదుట యోగ్యుడుగా జీవిస్తావో, ఆ తరములో నుండి నీవు రక్షణ పొందిన వాడిగా ఉంటావు. గమనించండి, సమరయ స్త్రీ ఆమె తన తరములో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచన చేస్తే, ఆమె వ్యభిచారం చేసినటువంటి స్త్రీ, పాపము చేసినటువంటి స్త్రీ. ఆమె నీళ్ల యొద్దకు, ఆ బావి యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలిచి ఉండి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నాకు కొంచెం నీళ్లు ఇవ్వయ్యా అంటే, అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయులము కదా, అయ్యా మేము మీతో మాట్లాడకూడదు, మా నీళ్లు మీకు ఇవ్వకూడదు అని అడుగుతూ ఉంటే ప్రభు చెప్తూ ఉంటాడు, ఇదిగో అమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగితే అస్తమాను దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే అది ఊరిడి నీటి బొగ్గలా ఉంటుంది, నీకు ఎప్పుడు దాహం వేయదు అని ప్రభు చెప్పినప్పుడు ఆ స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని నీళ్లు అడగవలసి ఉండి ఆ స్త్రీ ప్రభువుని నీళ్లు అడుగుతుంది. అయ్యా, ఆ నీళ్లు నాకు కూడా కావాలి, ఆ నీళ్లు నాకు కూడా కావాలి. అయితే నీ పెనిమిటిని తీసుకునిరా. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అని ప్రభు చెప్పినప్పుడు ఆమె చేసిన పాపం, ఆమె చేసిన వ్యభిచారం, ఆమె చేసినటువంటి పాపపు జీవితం బయటపరచబడింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశానని చెప్పి సుఖాలోను గ్రామంలో ఆమె నివసించే ప్రాంతం అంతటికి వెళ్ళి ఆమె యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించి వారందరినీ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చింది. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే,
వ్యభిచారముతోను పాపముతోను పట్టబడిన ఆ తరము ఏ తరముగా మార్చబడిందయ్యా అంటే రక్షణ తరముగా మార్చబడింది. గల కారణం ఏంటి? దేవోక్తి సెలవిస్తుంది, మూర్ఖులకు తరముల నుండి నువ్వు వేరుపరచబడాలి, దేవునిని ఎర్రగని తరములో నుండి నువ్వు వేరుపరచబడాలి, వ్యభిచారమును పాపమును చేయువారి తరములో నుండి నువ్వు వేరుపరచబడి రక్షణ పొందే తరములో, విశ్వాసమందు నిలిచే తరములో, పరిశుద్ధాత్మ చేత నింపబడే తరములో నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ప్రియా దేవుని జనాంగమా, దేవుని పక్షమున నువ్వు నిలవబడ్డావు, దేవుని చేత నువ్వు నిలవబడుతూ ఉన్నావు కదా. మరి నీ రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి, నీ విశ్వాసపు జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారి ఈ తరములో నుండి నువ్వు వేరవుతూ ఉన్నావా? ఈ తరములలో నుండి నువ్వు వేరయ్యి దేవునికి ఇష్టమైన ఆ తరముల చేత నువ్వు నడిపించబడ్డానికి ఇష్టపడగలిగినట్లయితే మై బైబుల్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని ఆత్మ చేత నింపబడి బాప్తిసపు అనుభవం గుండా ఆయనలో ఆనందించగలుగుతావు. మహిమ నుండి అధిక మహిమ, ఘనత నుండి అధిక ఘనత, కృప నుండి అధిక కృపలోనికి నువ్వు ప్రవేశించి దేవుని పక్షమున నువ్వు నిలవబడతావు. ఆ సంతోషమే గొప్పది, ఆ ఆనందమే గొప్పది. కాబట్టి ఈ తరాలలో ఉన్న వారి వలె నీ ఉండక పాపము చేసేవారిగా, వ్యభిచారము చేసేవారిగా, లేక దేవునిని ఎర్రగని వారిగా, లేక నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టబడని వాడిగా నీ ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితానికి, నీ రక్షణ జీవితానికి ఏమాత్రము కూడా ప్రయోజనము ఉండనే ఉండదు. ప్రియ దేవుని జనాంగమా, 4వ తరాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ 4వ తరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ ఒక తరము గురించి రాయబడింది. ఆ తరానికి నేను పెట్టే పేరు వక్ర జనము గల తరము. ఈ 4వ తరము వక్ర జనము గల తరము అనగా ఆ జనము, ఆ తరములో ఉన్న జనమంతా కూడా వక్రముగా మాట్లాడేటువంటి వారే. వక్ర జనము అన్న మాటకు అర్థం ఏంటంటే వారు ఏ విధమైన వావి వరసలు లేకుండా, ఏ విధమైనటువంటి పెద్ద చిన్న తేడా లేకుండా, ఏ విధమైన వారి యొక్క క్రమబద్ధీకరణ జీవితం లేకుండా అంతా వక్రంగానే ఆలోచించడం, వారి కోసం మంచి చెప్పినా లేక వారి క్షేమం నిమిత్తము నువ్వు చేసేది తప్పురా అని చెప్పినా వారి ఆలోచనలు, బుద్ధి ఎలా ఉంటుంది అంటే వక్రంగానే ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఈ తరానికి నేను పెట్టే పేరు వక్ర జనము గల తరము. ఈనాడు చాలా మంది వక్ర జనము కలిగినటువంటి తరములాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. అంత వంకరగానే ఆలోచిస్తూ ఉంటారు, అంత విరుద్ధంగానే ఆలోచిస్తూ ఉంటుంటారు. వారి బుద్ధి వంకరది, వారి ఆలోచన తీరు వంకరది, వారి మాట వంకరది, వారి ప్రతి పని కూడా వంకర త్రోవల గుండా నడిపించబడుతూ వారు తిన్నని త్రోవల గుండా వెళ్ళక అడ్డ మార్గాల గుండా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. వారికి దేవుడు పెట్టే పేరు, ఆ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమందు దేవుడు వారికి పెట్టబడినటువంటి పేరు వక్ర జనము కలిగినటువంటి వారు. ఈ వక్ర జనముల మధ్య దేవుని ప్రజలు నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులైనట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. వక్ర జనము వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సణుగులు, సంశయాలు. మనుషులను హేళన చేస్తూ, మనుషులను సణుగుతూ, మనుషుల మీద గొణుగుడు స్వభావముతో చాలా భయంకరంగా విరుచుకుపడేటువంటి తత్వం. అనగా ఈ వక్ర జనము లేని వాటిని కలిపి, ఉన్న వాటిని తీసివేసి ప్రతి విషయంలోనూ కూడా కోపోద్రేకముతోను మనుషులను రెచ్చగొట్టేటువంటి వారుగాను, మనుషులను నాశనం చేసేటువంటి వారుగాను వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. గమనించండి, ఒక కుటుంబంలో అలాంటి వాడు ఒకడు ఉంటే ఆ కుటుంబము 3 ముక్కలైపోతుంది. ఒక కుటుంబంలో లేక ఒక గ్రామంలో అలాంటి వాడు ఒకడు ఉంటే గ్రామం అంతా పాడైపోతుంది. నేను అంటాను, ఆ తరములో ఉన్న వారందరూ కూడా వక్ర జనమే.
ఒకడి వలన మూడు ముక్కలైపోయే కుటుంబం, ఒక గ్రామంలో ఒకడి వలన గ్రామం అంతా కూడా నాశనం అయిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో అసలు ఆ తరములో ఉన్న వారందరూ కూడా ఆ వక్ర తరము వారుగా ఉన్నట్లయితే అసలు ఇక మనుషులు అనేటువంటి వారు ఎలా బ్రతికి ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు కూడా చాలా మంది ప్రతి వాటి మీద సణుగుతూ, ప్రతి వాని మీద గొణుగుతూ ప్రతి ఒక్కరిని కూడా నోట్లో పారేసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. వారి ఎదుట నీ జీవితాన్ని చాలా భయంకరంగా కొనసాగిస్తూ ఉంటావు. అందుకే నీ వ్యక్తిగత జీవితాన్ని నీవు ఎదుటి వారిని సణుక్కునేలాగా, ఎదుటి వారి మీద గొణుక్కునేలాగా నువ్వు ప్రయత్నం చేసుకోకూడదు. రక్షించబడవలసిన నీవు, విశ్వాసము చేత పట్టబడవలసిన నీవు, ఆయన పాదముల దగ్గర నాటబడవలసినటువంటి నీ క్రైస్తవ జీవితాన్ని వక్ర బుద్ధితో, వక్ర మార్గాల గుండా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ తరములో నుండి నువ్వు వేరుపరచబడాలి. ఎప్పుడైతే ఈ వక్ర జనం మధ్య నుంచి నువ్వు వేరుపరచబడి నిరపరాధులను, అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లుగా, దేవుని జనాంగముగా పిలువబడినట్లుగా, దేవునికి ఇష్టులుగా, దేవునికి దాసులుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడడానికి ఇష్టపడుతూ ఉంటామో ఆ వక్ర జనములో నుండి మనం వేరుపరచబడినటువంటి వారమై ఉంటాం. లేని ఎడల ఆ మనుషులందరూ కూడా ఆలోచన చేయండి. ఆది కాండం మొదలుకొని ఆ మలాకి గ్రంథం తరువాత ఒక వైట్ పేపర్ కనిపిస్తుంది. ఆ వైట్ పేపర్ యొక్క కాలము దాదాపుగా 400 సంవత్సరాలు అని చరిత్ర తెలియచేస్తుంది. ఈ 400 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు హెచ్చరించినా, ఎన్ని మార్లు సూటిగా దేవుడు మాట్లాడి మారండిరా బాబు, మార్పు చెందండిరా బాబు, మీ హృదయాన్ని చేంజ్ చేసుకోండి, మీ హృదయము నా తట్టు త్రిప్పండి అని చెప్పినా వక్ర బుద్ధి కలిగిన వారు మంచిగా ఎందుకు ఆలోచిస్తారండి? ఇక మీ బ్రతుకేదో మీరు బ్రతకండి, మీరు బ్రతుకుతారో చస్తారో నాకు తెలియదని చెప్పి ఆ వక్ర జనాన్ని దేవుడు విడిచిపెట్టేశాడండి. 400 సంవత్సరాలు వదిలేశాడు. ఆ 400 సంవత్సరాలు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేవాడు ఒకడు, నేను గొయ్యి తీస్తే ఇంకొకడు, నా వెనకాల గొయ్యి తీసేవాడు ఒకడు. అలాగ మనుషుల్ని నాశనం చేయడానికి, ఆ మనుషుల్ని ఆ కోపోద్రేకాల చేత, సణుగులతోనూ సంశయాలతోనూ మనుషుల్ని నాశనం చేసేటువంటి వారుగా తయారైపోయారు. ఇక ఒకరి మీద ఒకరు పడ్డం, ఒకరిని ఒకరు చంపుకోవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరిని ఒకరు గొణుక్కుని సణుక్కోవడం, ఇదే ఆ తరంలో ఉన్నటువంటి వారి పరిస్థితి. ఈరోజు ఆ తరంలో నీవు కూడా ఉన్నావా? ఎప్పుడు తిట్టుకుంటూ, లేక తెలుసో తెలియకో చేసినటువంటి తప్పును బట్టి, లేక అత్తగారు కోడల్ని, లేక మామగారు ఆ అల్లుల్ని, లేకపోతే ఇంట్లో బిడ్డల్ని, లేక కుటుంబాలని ఎప్పుడు చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. 24 గంటలు వారి నోట్లో లాలాజలం ఊరినట్లుగానే అందరినీ నోట్లో పారేసుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని జనాంగమా, నీవు వక్ర జనంలాగా నీ బుద్ధిని వంకర బుద్ధిగా నీవు ఉన్నట్లయితే నీవు ఆ తరంలో నుండి వేరుపరచబడాలి. ఎప్పుడైతే ఆ తరంలో నువ్వు వేరుపరచబడతావో నీవు దేవుని యందు రక్షణ పొందిన వాడిగా, దేవుడు నీకోసం సిద్ధపరిచినటువంటి తరంలో నీవు ఉండడానికి ఇష్టపడతావు. 5వ తరాన్ని మనం గమనించుదాం. 5వ తరాన్ని ఆలోచన చేస్తే సామెతల గ్రంథము ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడ దేవుని ప్రజలు ఒక తరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరంలో వారు ఏ విధంగా ఉన్నారు? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ ఒక తరం కనిపిస్తుంది. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఇక్కడ ఉన్న తరం ఏంటంటే తమ తల్లిదండ్రులను శపించి దూషించేటువంటి తరము. ఈ తరానికి నేను పెట్టే పేరు వారి తల్లిదండ్రులను శపించి దూషించే తరం. గమనించండి, దేవోక్తి, దేవుని ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్యవంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. నీ తల్లిని నీ తండ్రికి క్షేమాభివృద్ధిని కలగ చేయమని దేవుడు చెప్పాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఆరాధించి పూజించమని దేవుడు చెప్పాడు. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడమని దేవుడు చెప్పాడు. ఈ మాటలు ఆ జనములో వారు, ఆ తరములో ఉన్నటువంటి వారికి ఏమాత్రము కూడా బోధపడలేదండి.
ఏమాత్రము కూడా ఆలోచించలేదండి. అయితే ఆ తరములో ఉన్న వారు ఏం చేసేవారే అంటే, వారు తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. తండ్రిని శపించి తల్లిని దూషిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, గమనించండి. రక్తమాంసాలు మోసి కని పెంచి నిన్ను గొప్పవాడిగా చేయాలని, నిన్ను అందలేని అందలాలకెక్కించాలని, నీవు అభివృద్ధి చెందుతూ విస్తరింప చేయబడుతూ నీవు గొప్ప స్థితిలో ఉండాలని నీ తల్లిదండ్రులు నీ ఎడల ఎన్ని ఆశలు కలిగి ఉంటారు, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. నాకులాగా నా కొడుకు జీవితం, నాకులాగా నా కూతురు జీవితం కాకూడదని తినుకో నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని వారు నిద్రాహారాలు మానేసి కాయా కష్టం చేత రూపాయి పోగేసి నీ క్షేమము నిమిత్తము ఎన్ని రకాలుగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఆలోచన చేస్తే ఇంకా గర్భంలోని పిండము బయట పడక మునిపే, నువ్వు కొడుకువో కూతురువో ఇంకా నువ్వు బయటికి రాక మునిపే నీ కోసము నీ తల్లి నీ తండ్రి నువ్వు కడుపులో ఉండగానే ఆలోచించినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉండుంటారు. కూతురు పుడితే నేను డాక్టర్ని చేస్తాను, కొడుకును పుడితే నేను కలెక్టర్ని చేస్తాను అనేటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోను లేదు కదా. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటారు, ఎంతో గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారు గొప్ప స్థితిలో ఉండాలి, వారు గొప్పగా ఉండాలి, అనేకులకు గొప్ప పేరు తెచ్చి పెట్టేవాడిగా ఉండాలని ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో గొప్పగా గారాభముగా అలారుముద్దుగా పెంచుకుంటూ ఉంటే, పెంచుకోవాల్సినటువంటి ప్రజలు, పెంచుకోవాల్సినటువంటి బిడ్డలు ఈరోజు ఆ తరములో వారు ఏం చేస్తున్నారు అంటే తండ్రిని శపిస్తూ ఉన్నారు. రే నువ్వు ఒక తండ్రివేనారా, నువ్వు నన్ను పెంచడం ఇలాగేనారా, నీవు నాకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం లేదు, లేక నేను ఏం చేస్తే నేను తాగినా తందనాలాడినా నీవు నన్ను ఏమాత్రం కూడా తిడుతూ కొడుతూ నన్ను ఏమాత్రం కూడా నేను ఇలా పాడైపోవడానికి కారణం నువ్వేరా అని కన్న తండ్రినే తిట్టే కొడుకులు ఎంతమంది లేరండి. కన్న తండ్రిని శపించి నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పాడైపోతావురా, నువ్వు ఎందుకు పనికిరావురా, నువ్వు చేస్తే బాగుండరా అనేటువంటి కూతుర్లు కొడుకులు ఎంతమంది లేకపోవడం లేదు. నేను అంటాను, ఈరోజు నీకు నీ తండ్రి చాలా చీప్ గా కనిపించవచ్చు, ఈరోజు నీ తల్లి నీకు చాలా చీప్ గా కనిపించవచ్చు. కానీ నీవు ఏదో ఒక రోజు తల్లి అవుతావని, తండ్రి అవుతావని, నీ బిడ్డల దృష్టికి కూడా నీవు అదే స్థితిని కలిగి ఉంటావని ప్రియ కొడుకులారా, ప్రియ కోడళ్ళలారా ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు దేనితో కొలుస్తావో దానితోనే నీకు కొలవబడుతుంది. నువ్వు ఏది చేస్తావో దాన్నే నువ్వు విత్తుతావు. నువ్వు ఏ కార్యములు చేస్తావో ఆ కార్యములలోనే నీ జీవితాన్ని కూడా కొనసాగించగలుగుతావు. నువ్వు అనుకోవచ్చు, కాలం బాగానే పోతుంది, తల్లిని వదిలేసాను, తండ్రిని వదిలేసాను, కుటుంబాన్ని వదిలేసాను, నేను మా పెళ్ళం, మా బిడ్డలు, మా కుటుంబం ఇలా కొనసాగిపోతే బాగుండు, మాకు తల్లిదండ్రులు వద్దు, మాకు కుటుంబం వద్దు అనేటువంటి కొడుకులు ఎంతమంది లేకపోవడం లేదు. ఆస్తి కోసం ఇంకా తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే ఆస్తి అనుభవించడానికి యోగ్యత లేదని చెప్పి ఎంతమంది కొడుకులు కూతురులు ఎంతమంది ఆస్తి కోసము తల్లిదండ్రులను చంపేటువంటి వారు లేకపోను లేదు. ఆలోచన చేయండి, ఆ తరం వారు చేసే పని ఏంటంటే తండ్రి క్షేమం కోసం వాడికి ఒక మాట చెప్పిన, తండ్రి క్షేమం కోసం వాడిని ఒక మాట తిట్టిన, తండ్రి క్షేమము కోసము వాడిని ఒక రకంగా శిక్షించిన అది వాడు క్షేమము కోసమేనని తలంచుడు. కానీ వీడు నన్ను కొడతాడా, అది నన్ను తిడుతుందా అని తల్లిని శపించి, తండ్రిని శపించి, తల్లిని దూషించి, తండ్రిని దూషించేటువంటి వారు ఎంతమంది లేకపోను లేదు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మొదట కనిపించే నీ తల్లికి నీ తండ్రిని నువ్వు నమస్కరించి వారికి నువ్వు లోబడకపోతే కనిపించని దేవునికి నువ్వు లోబడుతున్నావు అని ఎలా తెలుస్తుంది? ప్రభువే చెప్పాడు కదా, మొదట నీకు కనిపించే వాళ్ళకు నువ్వు లోబడడం నేర్చుకో, నీ ఎదుట ఉన్న వాళ్లకు నీ ప్రేమను పంచడం నేర్చుకో. ఒక్కసారి ఆ విధమైన జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు నీ క్రైస్తవ జీవితము ప్రభువునకు ఇష్టడిగా, ప్రభువునకు యోగ్యంగా ఉంటుంది. తల్లిని తండ్రిని శపించే ప్రియ దేవుని బిడలారా,
తల్లిని తండ్రిని శపించి వారిని విడిచిపెట్టి దేశాంతరము పోయి ఏదో 4 రాళ్ళు సంపాదించుకోమని పోతూ ఉన్నావు. కానీ ఏదో ఒక రోజు నీవు కూడా అదే దుస్థితిలో ఉండిపోతావని, అదే స్థితిలో నీవు ఉండిపోతావని ఒక్కసారి ఆలోచన చేయి. తల్లిని తండ్రిని ఎవడైతే సన్మానిస్తాడో వాడి బ్రతుకు, వాడి భవిష్యత్తు చాలా గొప్పగా ఎంచబడుతుంది. అంటే బ్రతుకు నీకు కావాలి, తల్లిని తండ్రిని శపించే తరములో నీవు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. 6వ తరాన్ని గురించి ఆలోచన చేస్తే అదే అధ్యాయంలో కింద వచనం రాయబడింది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. ఈ తరములకు నేను పెట్టిన పేరేంటంటే తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యము నుండి కడగబడిన వారి తరం. అనగా వారి దృష్టికి వారు మెహర్బానీస్ అన్నమాట. ఒక మాట చెప్పాలి అంటే వారిలో ఉన్న తప్పు, వారిలో ఉన్న లోటు వారు ఏమాత్రము కూడా సరి చేసుకోవడం చేతకాక ఎదుటి వారి లోటుని, లోపాన్ని ఎత్తి పెట్టేటువంటి వారు. దేవుడు చెప్పాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తే, మీరు తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడుతుంది. నీ కంటిలో నలుసుంచుకొని ఎదుటి వారి కంటిలో దూలము ఎంచడానికి నువ్వే పాటి వాడవు. మొదట ఒక వేలు నీ ఎదుటి వారి మీద చూపిస్తుంది అంటే నీ వైపు మిగతా వేళ్లు చూపిస్తున్నాయన్న సంగతిని నీవు ఆలోచించి, ఎప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు పక్క ఆమె ఏం చేస్తుందో, ఎప్పుడు ఎదుటోడు ఏం చేస్తున్నాడో, ఇంటి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో అని వాళ్ళ లోటు, వాళ్ళ లోపాలు, వాళ్ళ పాపాలను ఎప్పుడు ఎదుటి వాళ్ళకు పంచడమేనా? వీరి ఈ తరంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారి దృష్టికి వాళ్ళే శుద్ధులంట. అంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు, ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి చెప్పరు. అంటే సాక్ష్య జీవితం అనేది ఏ విధంగా వస్తుంది అంటే, ఎదుటి వారు నీ వ్యక్తిత్వ ప్రవర్తనను బట్టి వారు మంచివారు రాని పక్కవాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. కానీ వాళ్ళ గురించి వాళ్ళే సాక్ష్యం ఇచ్చుకునేటువంటి తరం అట ఈ తరం. ఆ తరములో నీవు నా ఒక్కసారి ఆలోచన చేయి. అంటే వాళ్ళ మాలిన్యమును వారు కడుక్కోక, ఎదుటి వాని యొక్క మాలిన్యంలో వారి పాపం, ఒరే నువ్వు ఇది చేస్తున్నావా, నువ్వు ఈ పాపం చేస్తున్నావా, నువ్వు ఆమెను వెంటాడుతూ ఉన్నావా, నువ్వు ఈ కార్యం చేస్తున్నావా అని నానా రకాలుగా నీ మీద విరుచుకుపడేటువంటి వారు చాలా మంది లేకపోవడం లేదు. ఒక్కసారి ఆలోచన చెప్పి క్రైస్తవుడా, నీవు తీర్పు తీర్చబడతావని, ఎదుటివానికి నువ్వెందుకు తీర్పు తీరుస్తూ ఉన్నావు, ఎదుటివానికి నువ్వెందుకు తీర్పు తీర్చడానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావు, నీకు తీర్పు ఉన్నదన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయి. అందుకే మొదట నీ మాలిన్యాన్ని కడుక్కో. పరిశ్రమలు ఏం చేస్తారు తెలుసా, బయటే కడుగుతూ ఉంటారు గిన్నెలను, బయటే తోముతూ ఉంటారు గిన్నెలను, లోపల కడగరట. అందుకే దేవోక్తి వారి గురించి రాయబడింది, వారు పాత్రలను పైనే శుద్ధి చేసుకుంటారట, జిడ్డును అజితేంద్రియమును లోపల ఉంచుకొని పైన మషిని మాత్రమే క్లీన్ చేసుకుంటారట. నేను అంటాను, పాలు కాచే పాత్రను పైన ఎంతసేపు తోమేసి పాలు పొయ్యి మీద పెట్టేసినప్పుడు ఆ పాత్రలో ఉన్న పాలు ఏమైపోతాయి తెలుసా, ఇరిగిపోతాయి, పాడైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. కానీ నువ్వు తోమవలసింది ఎక్కడ, పైన కాదు, పాలు కాచే పాత్ర యొక్క లోపల. ఎందుకు, లోపల జిడ్డు ఉందో లేక మరొక ఆయిల్ ఉందో లేకపోతే మరొకటి ఉందో అని చెప్పి నువ్వు లోపల బాగా కడగాలి. చాలా మంది పైనే కడుక్కుంటూ ఉంటారు, చాలా మంది ఎదుటి వారిని కడగడానికి ఇష్టపడతారు, కానీ వారిలో ఉన్న లోటు లోపాన్ని కడుక్కోవడానికి ఇష్టపడరు. దేవుడు చెప్పాడు, ఇదిగో మూర్ఖతరములో నుండి మీరు వేరుపరచబడి పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాప హృదయం కావాలి. ఈ తరంలో ఉన్నటువంటి వారు పాప క్షమాపణ కాకుండా ఎదుటి వారిని గురించి, వారి పాపములను, లోటు లోపములను ఎత్తి పెట్టేటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని జనాంగం ఆలోచన చేయండి. ఈరోజు ఆ తరములో నీవు ఉన్నావేమో, ఎదుటి వారి యొక్క లోటు లోపములు ఎత్తేవాడిగాను నీవుంటే నీవు ఆత్మీయుడవు కాదు, క్రైస్తవుడవు కాదు, దేవుని బిడ్డవు కాదు, ఆ తరములో ఉన్నవాడిగా నీవు ఉంటావు. కానీ నా దేవుడు చెప్పాడు, రక్షణ పొందిన నీవు, విశ్వాసం చేత నడిపించబడుతున్న నీ క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా నీవు ఉండాలంటే తమ దృష్టికి తాము శుద్ధులమని చెప్పుకొనుచు మాలిన్యమును కడుక్కొనేటువంటి వారి తరము కలదు. వారి మాలిన్యాన్ని ఏమాత్రం కూడా కడుక్కొనరట. ఒకసారి నీవు నీ మాలిన్యాన్ని కడుక్కోకుండా నీ పాపము నీలోనే ఉంచుకున్నట్లయితే నీవు ఆ తరమునకు సంబంధించినటువంటి వాడిగానే నువ్వు ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచన చేయండి. 7వ తరాన్ని మనం ఆలోచన చేస్తే అదే అధ్యాయంలో తర్వాత మాటను మనం చూద్దాం. 13వ వచనం, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు,
వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ తరంలో ఉన్నటువంటి వారి యొక్క తరం ఎలా ఉందంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదంట. అంటే వీరి కన్నులు ఉన్న పొజిషన్ లో ఉండవు. అంటే వీరి కళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసా? నెత్తి మీద ఉంటాయి. నెత్తి మీద కన్నున్న వాళ్ళు ఏం చేస్తాడు? వాడు కిందకు చూసి పైకి చూసి నడుస్తాడు. పైకి చూసేవాడు ఎందుకు నడుస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు అంటే వాడి కింద ఉన్నవి ఏమీ కనిపించవు. అనగా వీడిని దేవుడు దేనికి సాదృశ్యంగా ఉంచాడు అంటే గర్వము చేత వెర్రవీగుతున్నటువంటి వానికి దేవుడు సాదృశ్యంగా పెట్టాడు. కన్నులు నెత్తికెక్కిన వారుతారు, అనగా వారి పాత స్థితిని మర్చిపోతారు. మొదట మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామని ఆలోచన చేసిన పరిస్థితిని మర్చిపోయి కలిగిన దానిని బట్టి ఉన్నవాడిని లేనివాడిని కూడా పట్టించుకోకుండా, ఇరుగు పొరుగును పట్టించుకోకుండా వాడికి నచ్చిన జీవితాన్ని వాడు కొనసాగించి వాడి కింద వాడిని ఏమాత్రం కూడా పట్టించుకోడు. ఆలోచన చేయండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గర్వానికి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వీళ్ళ గర్వం ఎలాంటి గర్వము అంటే మనుషులను కింద ఉన్న వారిని, వాళ్ళకి పనిచేసేటువంటి వారిని ఏమాత్రము కూడా పట్టించుకోకుండా వాడికున్న గొప్పను వాడే చూసుకునేటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఈరోజు ఆ తరంలో నీవు ఉన్నావా? ప్రభు ఏం చెప్పాడు? దేవుని శక్తి సామర్థ్యాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఎదుటి వారిని ప్రేమించి, ఎదుటి వారికి సహాయం అవసరమైతే వారికి నువ్వు సహాయం చేయమని దేవుడు సహాయం చేయమని ఆయన సహాయకుడుగా ఉంటున్నాడు కదా. నీ వారికి సహాయం చేయకపోను నీ కన్నులు ఉండవలసిన పొజిషన్ లో కాక నెత్తి మీదకి వెళ్ళినట్లయితే ఎంత గర్వంతో విర్రవీగుతూ ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ క్రైస్తవులారా. ఆ తరంలో నుండి నువ్వు వేరుపరచబడాలి. తర్వాత ఆ మాటలోనే మనం చూస్తున్నట్లయితే ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటి దవడ పళ్ళు కలిగిన వారి తరము కలదు. అనగా ఇక్కడ 8వ తరం మనకు కనిపిస్తుంది. ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటి దవడ పళ్ళు కలిగినటువంటి వారి తరం. అనగా ఈ తరంలో వారు చేసేటువంటి పని ఏంటంటే వారి నోటితో మనుషులను చంపడానికి, అనగా వారి నోట్లో అనేకులను హింసించడానికి, వారి నోటి మాటలతో అనేకులను బాధ పెట్టడానికి వారిని సిద్ధపరచుకునేటువంటి వారి తరం. వారిని సిద్ధపరచుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే మనుషులను ఎప్పుడు కూడా ఆ నోటి మాటలతో చంపేస్తూ ఉంటారు. వీరికి చంపడానికి కత్తక్కర్లేదు, గొనపం అక్కర్లేదు. దేంతో చంపేస్తారంటే నోటి మాటలతో చంపేస్తూ ఉంటారు. మనుషుని యొక్క నోటి మాట మనస్సులను తెంపేస్తుంది, మనస్సులను గాయపరుస్తుంది అన్న సంగతి ఏమాత్రం కూడా ఆలోచించే చాలా మంది వారి వ్యక్తిగత జీవితాల్లో అనొచ్చో అనకూడదో అనే మాట కూడా తెలియకుండా ఏదో ఒక మాట నోరు వదిలేస్తారంతే. అది మనం అనొచ్చో అనకూడకూడదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నోటి మాటలతో ఎదుటి వారిని చంపేస్తారు. వీరి నోట్లో ఉన్న పళ్ళే దవడ పళ్ళు, కత్తుల్లాగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీ మాటల తీరుతో ఎదుటి వారిని హత్య చేసేవాడిగా, నీ మాటల సముదాయంతో ఎదుటి వారిని గాయపరిచేదిగా నీవు ఉన్నట్లయితే నీ క్రైస్తవ జీవితానికి అర్థమేముంది? నీ క్రైస్తవ బ్రతుకునకు అర్థమేముంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో దేవుని ప్రజలను హింసించి బాధ పెట్టి గాయపరిచేటువంటి వాడిగా నీవు ఉండక ఆ మాలిన్యములో నుండి, ఆ మాటల తరంలో నుండి నువ్వు బయటకు వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఎందుకు నేను ఈ మాటలను చెప్తున్నాను అంటే ఈరోజు బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ తరాలలో నుండి వేరుపరచబడాలి. ఎన్ని తరాలు మనం చూసాం? దాదాపుగా 7-8 తరాలు మనం చూసాం. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలు, ఒక్కొక్క రకమైనటువంటి జనాంగం, ఒక్కొక్క రకమైనటువంటి ఆ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు. ఇక చివరి తరాల గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఆ చివరి మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడుతుంది. 9:19. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును,
ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా యొద్దకు తీసుకుని రండని నాతో చెప్పగా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అనేక సూచక్రియలు చేస్తున్నాడు, అనేక అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహా గొప్ప కృప తన ప్రజలను నడిపించడానికి, తన ప్రజలను బలపరచడానికి ఎంతగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటే, విశ్వాసము కలిగి దేవుని పక్షాన కార్యాలు రుచి చూస్తున్న వారందరూ కూడా, విశ్వాసమును బట్టి దేవుని కార్యాలు రుచి చూస్తున్న వారందరూ కూడా బలమైన కార్యములను వారి జీవితాల్లో పొందుకుంటూ ఉన్నారు. అయితే మోగదయ్యము పట్టిన ఒక వ్యక్తిని దేవుని శిష్యుల దగ్గరికి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి, అయ్యా మీరు దేవుని యొద్ద ఉంటారు కదా, మీరు దేవుని శిష్యులు కదా, మోగదయ్యం పట్టిందయ్యా, విలవిల్లాడించేస్తుందయ్యా, నురుగు కక్కి వాడిని చంపేస్తుందయ్యా, వాడిని రక్షించి వాడిని బాగు చేయండి అయ్యా అని శిష్యుల యొద్దకు తీసుకువస్తే వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఆ మోగదయ్యం ఏమీ వెళ్లకుండా, ఏమీ మాట్లాడకుండా, దానికి పేరే మోగదయ్యం. మోగదయ్యం ఏం మాట్లాడుతుందండి? నేను ఉంటానా, నేను పోతానా, ఎక్కడి నుంచి వచ్చానా అని ఏమైనా చెప్తుందా? అది ఏ మాత్రం కూడా మాట్లాడదు కదా. అయితే ఆ మోగదయ్యం చేసినటువంటి పని ఏమి కూడా కాలేదు. ఆ శిష్యులు మాట్లాడుతూ ఉండగా ఏ మాత్రము కూడా కార్యం జరగపోయేసరికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వారందరూ, అయ్యా మీ శిష్యులు ప్రార్థన చేశారయ్యా, వారి జీవితంలో ఆ మోగదయ్యం వాడిని విడిచిపెట్టలేదయ్యా, ప్రార్థన చేశారు. ప్రభు వారిని గురించి మాట్లాడు, విశ్వాసం లేని కర్మ వారలారా, మీరెందుకు దేవుని ఎదుట విశ్వసించలేకపోతున్నారు? దేవుడు చేస్తాడా చేయడా అని అవనమ్మకముతో వచ్చారట వారు హృదయాలలో చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అనే ఆలోచనతో వచ్చారట. ఇది దేవుని ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారానే తప్ప మరి దేని వలన కూడా అది తగ్గిపోదు అని చెప్పి, విడిచిపోదు అని చెప్పి దేవోక్తి చాలా తేటగా బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మహా గొప్ప కృప తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలను రక్షించడానికి దేవాది దేవుడు తన సామర్థ్యతను తన ప్రజలకు తెలియచేయడానికి ఎంత గొప్పగా ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ క్రైస్తవ జీవితంలో మూర్ఖులకు ఈ తరంలో నుండి వేరుపరచబడి నీ రక్షణను కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ప్రభువునికి ఇచ్చే ఆత్మీయ బలము చేత నువ్వు నడిపించబడుతూ దేవుని కోసం నీవు సిద్ధపరచుకోగలిగినట్లయితే ఈ తరంలో నుండి నువ్వు వేరుపరచబడతావు. ఎన్ని తరాలు? దాదాపుగా 9 తరాలు మనం చూసాం. మూర్ఖ తరం అన్నారు, దేవుని ఎరగని తరం అన్నారు, దేవుని వ్యభిచారం పాపం చేసేటువంటి తరం అన్నారు, దేవుని యందు విశ్వసించలేని తరం అన్నారు, లేక కత్తులు వంటి పళ్ళును, దవడ వంటి ఎముకలను కలిగినటువంటి వారి తరం అన్నారు, తల్లిని తండ్రిని శపించేటువంటి తరం అన్నారు, కన్నులు నత్తికెక్కి వారి తరం అన్నారు, తమ మాలిన్యమును కడుక్కొని వారి తరం అన్నారు, విశ్వాసం నమ్మకము లేనటువంటి వారి తరం. ఈరోజు నీ జీవితంలో కార్యము రుచి చూడాలి అంటే, నువ్వు ఆత్మీయముగా బలపరచబడాలి అంటే ఆయనను సంపూర్ణముగా నమ్మి, ఆయన యందు బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన నీ జీవితంలో ఆయన వైపు చూడు, బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అటు బలమైన కార్యాలు నీ బ్రతుకులో దేవుడు చేయాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు నిత్యము నిన్ను బలపరుస్తూ నిన్ను నడిపిస్తూ ఉండాలని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టు. నిన్ను నిత్యము నా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. నిత్యము నా దేవుడు నీ ఎడల ప్రత్యేకమైన కృపను చూపుతూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అటు ధారాళమైన కృప దేవుడు నీకు కలుగ చేయాలని మూర్ఖులకు ఈ తరంలో నుండి వేరుపరచబడి, దేవుని ఎరగని తరంలో నుండి వేరుపరచబడి, మాలిన్యమును కడుక్కొని వారి తరంలో వేరుపరచబడి, దేవునికి ఇష్టమైన అన్ని యోగ్యత కలిగినటువంటి విశ్వాసం అనేటువంటి తరములో నీవు ఉండాలని నీవు దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, సర్వాంగ సుందరుడా, సద్గుణ శేఖర, నీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. మూర్ఖులకు ఈ తరం నుండి వేరుపరచబడిన వారమే, రక్షణ పొంది బాప్తిసపు అనుభవాల గుండా మేము నడవలసిన వారమై ఉండగా తండ్రి, ఇదిగో ప్రభువా, భయంకరమైనటువంటి తరాలు, ఆ తరాలలో అన్ని తరాలలో నీవు ఉన్నప్పటికీ నాయన ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకమైన జనం, ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకమైన పాపం. మనుషులు నాయన నిన్ను ఎంతో అవమానపరిచారు, ఆయాసపరిచారు, దుఃఖింపచేశారు, నువ్వు బాధపడేలా చేశారు నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఆ తరాలు
తరాలలో మేము ఉండక, నశించిపోయే తరాలలో మేము ఉండక, నమ్మకము కలిగి విశ్వాసము కలిగి రక్షించబడి నీ కోసం పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందే తరాలలో మేము నిలిచి ఉండుటకు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నా ప్రార్థన బట్టి కాదు, నీ కృపను బట్టి మేలు చేసి నీ బలమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించమని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన భారముతో నీ బిడ్డలందరినీ నింపి నడిపించండి. ఎందరూ బలహీనులుగా ఉన్నారు వారందరినీ నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి వారిని బలపరిచి దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి మీ బిడ్డలకు, సంఘాలకు, సహవాసాలకు ఈ లోక తరములలో మేము ఉండక విశ్వాసములోను, నమ్మకములోను, రక్షణలోను నిలిచే తరములలో మేము నిలిచి ఉండుటకు నీ ప్రత్యేకమైన కృపను సదాకాలము తోడైని నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.